ఇందాక వీడియో వరకు మనం ఎక్సర్సైజ్ 11.1లో 4th ప్రాబ్లం వరకే చూసాం. ఇప్పుడు 5th ప్రాబ్లం నుంచి కంటిన్యూ చేసుకుందాం. ఓకేనా. 5th క్వశ్చన్ ఏంటి అంటే ఇఫ్ 3 tan a ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ ఫైండ్ sin a cos a. ఓకేనా. మనకేమి ఇచ్చారు అంటే 3 tan a ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చారు. 3 tan a ఈజ్ ఈక్వల్ టు 4 అంటే tan a ఈజ్ ఈక్వల్ టు ఈ 3ని ఇటు తీసుకొస్తే 4/3. ఇప్పుడు tan a ఉంది. మనకి tan a అంటే ఏంటి? tan a ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే 4 ఉంది, అడ్జసెంట్ సైడ్ అంటే 3 ఉంది. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఇది యాంగిల్ ఏ అనుకుంటే ఆపోజిట్ సైడ్ ఇది, అడ్జసెంట్ సైడ్ ఇది. ఇక్కడ ఆపోజిట్ సైడ్ 4 ఉంది, అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది? 3 ఉంది. ఓకే, ఇప్పుడు మనం హైపోటెనస్ సైడ్ లెంత్ కనుక్కుంటే sin a cos a కనుక్కోవచ్చు కదా. sin a cos a, sin a ఇంటూ cos a కాదు, sin a cos a కనుక్కోవాలి. సో ఈ రెండింటికి హైపోటెనస్ సైడ్ లెంత్ కావాలి. సో ఈ హైపోటెనస్ సైడ్ లెంత్ ఎంతో కనుక్కుందాం. మనకి పైథాగరస్ థీరం ప్రకారం ఆల్రెడీ తెలుసు, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే సైడ్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 9 ప్లస్ 16 అంటే 25, 25 అంటే 5 స్క్వేర్. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, సో మనకి హైపోటెనస్ లెంత్ వచ్చింది 5 వచ్చింది. మనకి ఇప్పుడు sin a cos a కనుక్కోవచ్చు కదా. sin a అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్, ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ ఎంత? 4, హైపోటెనస్ ఎంత? 5. సో sin a ఈజ్ ఈక్వల్ టు 4/5. నెక్స్ట్ది cos a. cos a ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఎంత? 3, హైపోటెనస్ సైడ్ ఎంత? 5. సో అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే 3/5. ఇట్లా మనం cos a sin a వాల్యూస్ కనుక్కున్నాం. ఓకే, ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో నుంచి మిగతా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ మనం ఇట్లా కనుక్కోవచ్చు. ఓకే, 6th క్వశ్చన్ ఏంటి అంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ XYZ ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ X ఆర్ acute angles such that cos A is equal to cos X then show that angle A is equal to angle X. అంటే వీళ్ళ దగ్గర 2 ట్రయాంగిల్స్ ఉన్నాయంట. దాంట్లో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ యాంగిల్ ఎక్స్ అనేవి ఎక్యూట్ యాంగిల్స్ ఉన్నాయంట. దెన్ షో దట్ ఇంకా కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ కూడా ఉన్నాయంట. అట్లాంటప్పుడు మనం ఏం చూపించాలంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని చూపించాలి. ఏం లేదు, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఉంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అవుతుంది అనేది మనం ప్రూవ్ చేయాలి. ఓకే, 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ABCXYZ ఇట్లా మన దగ్గర 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇది యాంగిల్ ఏ, ఇది యాంగిల్ ఎక్స్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు? కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. కాస్ ఏ అంటే ఏంటి? కాస్ ఏ అంటే అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఏంటి? ఏబి డివైడెడ్ బై హైపోటెనస్ సైడ్ ఏంటి? ఏసి. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి డివైడెడ్ బై ఏసి. ఓకే, నెక్స్ట్ది కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్ సైడ్. అడ్జసెంట్ సైడ్ XY అండ్ హైపోటెనస్ సైడ్ XZ. ఓకే, ఇక్కడ కాస్ ఏ కాస్ ఎక్స్ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారు అంటే కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని ఇచ్చారు. ఓకే, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఇక్కడ అసలు మనం ఎట్లా ప్రూవ్ చేయబోతున్నాము యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని ఎట్లా ప్రూవ్ చేయబోతున్నాము అంటే మనకి ఎప్పుడైతే ఒక కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఏబి డివైడెడ్ బై XY, ఏబి డివైడెడ్ బై XY, ఇది డివైడెడ్ బై ఇది ఈజ్ ఈక్వల్ టు బీసీ డివైడెడ్ బై YZ, BC divided by YZ is equal to AC divided by XZ.
ఏసీ డివైడెడ్ బై ఎక్స్జెడ్, ఇది డివైడెడ్ బై ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది డివైడెడ్ బై ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది డివైడెడ్ బై ఇది. ఏబి డివైడెడ్ బై ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు బీసీ డివైడెడ్ బై వైజెడ్ అండ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ డివైడెడ్ బై ఎక్స్జెడ్. ఇట్లా అయినప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పి చెప్పొచ్చు. ఇది ఆల్రెడీ ఇదివరకు ఎగ్జాంపుల్లో మాట్లాడుకున్నాం మనం. ఇట్లా ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. సిమిలర్ ట్రయాంగిల్స్లో ఏంటంటే సైడ్ యొక్క లెన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నా కూడా యాంగిల్స్ అనేవి సేమ్గా ఉంటాయి. ఈ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ ఉండిద్ది, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ వై ఉండిద్ది, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ జెడ్ ఉండిద్ది. సిమిలర్ ట్రయాంగిల్స్లో ఇట్లా ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో మనం కనుక ఈ ట్రయాంగిల్స్ని సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేసామంటే, ఈ కండిషన్ కనుక తెప్పించాము అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అనేది ప్రూవ్ చేయమన్నారు కదా, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని చెప్పినట్టే. ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అయింది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయాలి. మనకి ఇచ్చిన కండిషన్ ఓన్లీ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, కానీ మనకి కాస్ ఏ వాల్యూ తెలుసు, కాస్ ఎక్స్ వాల్యూ తెలుసు. కాస్ ఏ అంటే ఇది ఏబీ బై ఏసీ అండ్ కాస్ ఎక్స్ అంటే ఎక్స్వై బై ఎక్స్జెడ్. ఓకే, ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నారు. సో ఏబీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై బై ఎక్స్జెడ్. ఓకే, దీని నుంచి మనం దీంట్లో ఒక చిన్న పార్ట్ తెప్పించవచ్చు కదా, ఏబీ బై ఎక్స్జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్ అనేది తెప్పించవచ్చు. ఈ ఎక్స్వైని ఇటు తీసుకొచ్చి ఏసీని ఇటు పంపించవచ్చు కదా. ఏబీ బై ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్. ఓకేనా, మనకు కావాల్సిన ఈక్వేషన్ ఏంటిది, ఇది. ఈ ఈక్వేషన్లో ఏబీ బై ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్ ఇది బట్టికి వచ్చింది. ఇప్పుడు బీసీ బై వైజెడ్ కూడా ఈ రెండింటికి ఈక్వల్ అని చెప్పి చూపిస్తే సరిపోతుంది. ఓకేనా, అది చూపించడానికి ఏం చేస్తున్నాను అంటే మనకు కావాల్సింది ఏంటిది, బీసీ బై వైజెడ్ ఒకటి కావాలి. బీసీ బై వైజెడ్ వాల్యూ ఎంతో చూద్దాం. బీసీ అంటే ఏంటి, ఇది. ఓకే, వైజెడ్ అంటే ఇది. ఇప్పుడు చూసినట్లయితే మనకి పైథాగరస్ థీరం తెలుసు. పైథాగరస్ థీరం అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. కానీ ఇప్పుడు హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ కదా. ఇప్పుడు మనకి ఈ సైడ్ కావాలంటే హైపోటెనస్ స్క్వేర్ మైనస్ సైడ్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ 2 స్క్వేర్. ఓకేనా, అప్పుడు సైడ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ని తీసుకొస్తే రూట్ అయింది కదా, రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ S1 స్క్వేర్. ఓకేనా, ఇదే ఇక్కడ చేస్తున్నాం. ఇప్పుడు బీసీ అంటే ఏంటి, ఒక సైడ్. ఈ సైడ్ కావాలంటే అండర్ రూట్ ఆఫ్ హైపోటెనస్ స్క్వేర్ మైనస్ అనదర్ సైడ్ స్క్వేర్. ఇక్కడ కూడా అంతే, హైపోటెనస్ స్క్వేర్ మైనస్ సైడ్ 1 స్క్వేర్. ఓకే, హైపోటెనస్ లెంత్ ఎంత, ఏసీ. ఇంకో సైడ్ ఎంత, ఏబి. ఓకే, అండర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ డివైడెడ్ బై, దీంట్లో హైపోటెనస్ ఏంటిది, ఎక్స్జెడ్ మైనస్ ఎక్స్జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై స్క్వేర్, ఎక్స్జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై స్క్వేర్. ఓకేనా, ఇక్కడ మనకేం వచ్చింది, ఏబీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై బై వైజెడ్. ఈ రెండు ఈక్వల్. ఈ రెండు ఈక్వల్ అంటే ఈ రెండు ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ కే అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు కే అని అనవచ్చు. అండ్ ఎక్స్వై బై ఎక్స్జెడ్ ఈజ్ ఈక్వల్ టు కే అని చెప్పొచ్చు దీని నుంచి. ఓకేనా, ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఏబీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు కే అని చెప్పొచ్చు. అండ్ ఎక్స్వై బై ఎక్స్జెడ్ ఈజ్ ఈక్వల్ టు కే అని చెప్పొచ్చు. సో దీని నుంచి మనం ఏబీ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏసీ అని చెప్పొచ్చు కదా. దీని నుంచి మనం
xy ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ xz అని కూడా చెప్పొచ్చు. ఈ రెండు ఈక్వేషన్స్ ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఇక్కడ యూస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏబీ ప్లేస్లో k ఇంటూ ఏసీ సబ్స్టిట్యూట్ చేస్తే అండర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ ఇంటూ ఏసీ స్క్వేర్, ఓకే, డివైడెడ్ బై xz స్క్వేర్ మైనస్ xy స్క్వేర్ ప్లేస్లో ఈ k ఇంటూ xz సబ్స్టిట్యూట్ చేద్దాం, కే స్క్వేర్ ఇంటూ xz స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏసీ స్క్వేర్ కామన్ తీయొచ్చు, దీంట్లో xz స్క్వేర్ కామన్ తీయొచ్చు. సో అండర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కే స్క్వేర్ డివైడెడ్ బై xz స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కే స్క్వేర్. ఓకే, ఈ 1 మైనస్ కే స్క్వేర్ 1 మైనస్ కే స్క్వేర్ క్యాన్సిల్ చేసి ఇక్కడ ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ చేసి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే మనకేం మిగులుతుంది, ఏసీ బై ఎక్స్జెడ్. ఓకేనా, ఇదేంటిది బీసీ బై వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్. బీసీ బై వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్ అని వచ్చింది. ఇప్పుడు మనకి రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి, ఏబీ బై ఎక్స్జెడ్ ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్. ఓకేనా, ఏబీ బై ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్ వచ్చింది, బీసీ బై వైజెడ్ కూడా ఏసీ బై ఎక్స్జెడ్ వచ్చింది. అంటే ఇది ఈక్వల్ టు ఇది. ఓకే, అది రాయొచ్చు కదా మనం, ఏబీ బై ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు బీసీ బై వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్. ఓకేనా, దీని నుంచి ఏబీసీ ట్రయాంగిల్ ఏబీసీ ట్రయాంగిల్ XYZ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు కదా. దీని నుంచి సిమిలర్ ట్రయాంగిల్స్లో యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకేనా, సో వాళ్ళు అడిగింది ఏంటి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నారు, అదే మనం ప్రూవ్ చేసాం. ఇది కొంచెం ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఇది జాగ్రత్తగా మళ్ళీ 2-3 టైమ్స్ అన్న విని అర్థం చేసుకోండి. ఓకేనా, ఇది ఆల్రెడీ ఎగ్జాంపుల్లో కూడా చెప్పాను, ఇది అర్థం కాకపోతే ఎగ్జాంపుల్ కూడా చూడండి. ఓకే, ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి, వీలైనంత త్వరగా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.